మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక విషయం గురించి తెలుసుకుందాం. అజినోమోటో అనే ఒక టేస్టింగ్ సాల్ట్ అంటారు దాన్ని. ఆ విషయం గురించి ఎంతమందికి తెలుసు? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టేస్టెడ్ సాల్ట్ అనేది వాడబడుతుంది అన్నమాట. ఈ టేస్టింగ్ సాల్ట్ భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవుతుంది. ఫెర్టిలైజర్స్ పేరు మీద వస్తుందన్నమాట. కానీ ఇది భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్టులు చేయడానికి, అంటే తింటే మొత్తం రోగిష్టులుగా బీపీ, షుగర్ వస్తుందన్నమాట. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ప్రతి రోజుల్లో ఏ ఫంక్షన్ చేసినా ప్రతి ఫంక్షన్లోనూ వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు ధైర్యంగా. అదేంటో తెలియదు, టేస్ట్ వస్తుంది అంతే. దానికి మనకి టేస్టే కదా మరి కావాలి. చైనాలో ఇది వాడితే ఏమవుతుందో తెలుసా? ఉరిశిక్ష విధిస్తారు. ఎందుకు? దానివల్ల కంపల్సరీగా రోగాలు వస్తున్నాయి, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు అని చెప్పేసి చైనాలో ఇది పట్టుకెళ్ళి చూడండి, చైనాకి ఉరిశిక్ష వేసేస్తారండి. కట్. మరి ఇది మనకి భారతదేశంలో మరి దీని గురించి మనం జాగ్రత్త పడుతున్నామా లేదా? పట్టలేదు. ఈ టేస్ట్ సాల్ట్ వేసిన ఏ భోజనం అయినా 40 రోజులు తిన్నారంటే చాలు, జీవితాంతం బీపీతో, షుగర్తో బాధపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని మాధ్యమాల్లో చర్చించి మనమంతా చర్చించుకుని దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే తప్ప దీని గురించి మనం మానేయడానికి ఢిల్లీలో కూడా చర్చలు జరగాలి. ప్రభుత్వాలను కూడా మేలుకొల్పాలి దీని గురించి. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మనం కొన్ని వేల రుచులు గుర్తించగలిగే మన నాలుగు బండబారిపోవటమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. అందుచేత ఈ టేస్టింగ్ సాల్ట్ని మనం అసలు తినకూడదు, అవాయిడ్ చేసేయాలి. మన సమస్త రోగాలంటికి కారణం. ఇప్పుడు పచ్చిమిరకాయ బజ్జీలు ఉన్నాయనుకోండి, రోడ్డు మీద వేస్తూ ఉంటాడు, దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తాడు. మీరు ఏదైనా క్యాటరింగ్కి ఆర్డర్ చేశారు, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళారు, వాళ్ళు టేస్ట్ రావడానికి టేస్టింగ్ సాల్ట్ వేస్తుంటారు. మరి అదే ఇతర దేశాల్లో ఎందుకు వేయనివారు? చైనాలోనే ఉరిశిక్ష విధించేస్తారు అంటున్నారు. మనకు కూడా కనీసం మనకి అవేర్నెస్, మనం తినకూడదు, టేస్టింగ్ సాల్ట్ వెయ్యని ఆహారాలు మన హోటల్కి వెళ్ళి తినేటప్పుడు కూడా అడిగి మనం అలా తినాలన్నమాట. దీని గురించి మనం చక్కగా చర్చించి ఆ విధంగా మనం అంటే ఇప్పుడు అజినోమోటో అంటే ఎవరికి తెలుసు? మనకి చాలామందికి తెలియదు. దీని గురించి మనం బాగా విస్తృతమైన ప్రచారం చేస్తే తప్ప మనకి దీనివల్ల నష్టాలు జరగవు. షుగర్ రావడానికి కారణం అదే అయినప్పుడు మనం అదొక కారణం అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి చాలా మట్టుకు ప్రయత్నం చేయాలి. ఈ విషయం విన్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇటువంటి విషయాలు తెలిసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి ప్రోత్సహించండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.